వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి. అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం శనగపప్పు పొనగంటాకు వడలు చేస్తున్నాను. చూడండి, పిల్లలు ఈ స్నాక్స్ అయితే బాగా తింటారు, ఈవినింగ్ స్నాక్స్. అందుకని రెడీ చేస్తున్నాను. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు: 2 గంటల ముందు నానబెట్టిన శనగపప్పు అండి, పొనగంటాకు 1 కట్ట, ఉల్లిపాయలు 3, ఉప్పు, జీలకర్ర, 8 పచ్చిమిరపకాయలు, 1 అంగుళము అల్లం ముక్క అండి. బాండీలు పెట్టుకున్నాం, నూనె పోస్తానండి. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నానండి. కొంచెం పొనగంటాకు అలా కోసుకున్నాం కదా, ఇప్పుడు శనగపప్పు మిక్సీ వేస్తాను. చూడండి, ఇదిగోండి. అల్లం కూడా దీంట్లో వేసేద్దామండి, కొంచెం చితగొట్టుకొని వేద్దాం. జీలకర్ర, తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. రవ్వ కింద చేస్తానండి దీన్ని. మూత పెడుతున్నా. అలా నలిగింది కదా, ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటాము. పొనగంటాకులు వేసేసుకున్నామండి. నీళ్ళు పోయకుండా రుబ్బుకోవాలి దీన్ని. ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలేదు దీంట్లో. చూడండి, ఈ ప్రోటీన్స్ అవి ఉంటాయి కదా ఆకుకూరల్లో, పిల్లలకి చాలా హెల్త్ వరకు చాలా మంచిదండి. స్నాక్స్కి పెద్దోళ్ళు ఏంటి, పిల్లలు ఏంటి, షుగర్ ఉండేవాళ్ళు కూడా తినవచ్చు. పొనగంటాకు ఎక్కువ చాలా మంచిది. ఇది తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి. ఆకుకూర బాగా కలవాలి. ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చండి. ఇలాగా ఏ ఆకుకూర వేసుకున్నా బాగా తింటారు, ఇష్టంగా తినొచ్చు. పిల్లలు తినొచ్చు, పెద్దోళ్ళు తినొచ్చు, అందరం తినొచ్చు. చాలా బాగుంటుంది. కంటి చూపుడు బాగా పనికి వస్తుందండి పొనగంటాకు. ఏ ఆకైనా బాగా వేసుకోవచ్చు. వేడివేడిగా పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. వేసిన వెంటనే కలపకూడదు, మెల్లిగా కలుపుకోవాలి. అలా బంగారు రంగు వచ్చేలాగా వేయించుకోవాలి. కూడా ఎక్కువ లాగదండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు పొనగంటాకు వడలు రెడీ అయిపోయినాయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.